ప్రజలు ఎంతో మంది తనకు ఫోన్ చేసి బాపట్ల జిల్లా కేంద్రం తరలిపోతుంది అని ఆందోళన పడుతున్నారని, తాము ఓ బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ విషయమై మాట్లాడుతున్నామని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాల అంశం కదిలించింది తెలుగుదేశం పార్టీయేనని, అయితే వైసీపీ వారు వదంతులు సృష్టించారు అని అనటం ఏంటి అని ప్రశ్నించారు. జిల్లా వచ్చింది తెచ్చింది వైసీపీ పార్టీ వారేనని తెలిపారు. ఓ పక్కన చీరాల ప్రజలు జిల్లా కేంద్రం కావాలి అని కౌంటర్ ఇస్తూ ఉంటే, ఇక్కడ బాపట్ల అధికార పార్టీ బాధ్యతగా తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా స్పందిస్తారని చూశానని, కానీ ఎవరూ స్పందించలేదన్నారు. తాను పదవుల్లో ఉన్నాను అనే మాట చెప్పే బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ బాపట్ల మెడికల్ కాలేజ్ విషయంలో ఎందుకు అనలేకపోతున్నాడని ప్రశ్నించారు. ఉంటే ఇంటి పోతే ఏంటి, ఎవరికైనా ఫరక్ పడుతుందా? తెచ్చినటువంటి జిల్లా ఇచ్చింది తెచ్చింది అన్ని కూడా వైసీపీ వాళ్ళైతే వైసీపీ వాళ్ళని అంటాం ఏంటి? వైసీపీ వాళ్ళకి ఏంటి సంబంధం? ఓ పక్క ఆ తేనె తుట్టెని కదిలిచ్చింది తెలుగుదేశం పార్టీ, ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఏమో కారణాలు చెప్పావు, ఆ రోజు సరిగ్గా చేయలేదన్నారు, మేము ఇప్పుడు సరి చేస్తాం అంటున్నారు. ఆ రోజు ఏం సరిగ్గా చేయలేదో చెప్పాలి ఫస్ట్, ఇప్పుడు ఏం సరి చేస్తారో చెప్పాలి. కొన్ని చోట్ల ఇక్కడ మరి బాపట్లో జరుగుతూ ఉంటే నువ్వు కొన్ని చోట్ల ఉండదు కదా. ఒకసారి తేనె తుట్టె కదిలించిన తర్వాత ప్రతి జిల్లాలోనూ ప్రతి దగ్గర మళ్ళీ మొదలైంది కదా. ఈరోజు చీరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఆయన డాక్టర్ గారు ఒక ఆయన లీడ్ తీసుకొని, దేవరాజు గారు లీడ్ తీసుకొని ఏవో కౌంటర్ ఇస్తున్న స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మేము కూడా చూసాం. మరి ఇద్దరు మా పార్టీ వైపున నేను వాళ్ళు మాట్లాడి చేసింది మీరే. నేను కూడా బాపట్ల నుంచి చాలా మంది ఆందోళన చెందుతూ, సార్ ఏంటి సార్ మీరు కష్టపడి 20 సంవత్సరాలు పోరాటం చేసి జిల్లాని తీసుకుని జిల్లా వచ్చినటువంటి జిల్లా పోతా ఉంటే మీరు మాట్లాడబడితే ఎట్లా సార్, మీరు మాట్లాడాలి, నడుము బిగించాలని నాకు ఫోన్ చేస్తాను. బాధ్యత గల అధికార పార్టీ ఎక్కడైనా స్పందిస్తుందేమో అని ఎదురు చూశాను. అవతల చీరాల నుంచి కౌంటర్లు ఇస్తా ఉంటే ప్రతిగా మెడికల్ కాలేజ్ గురించి ఎందుకు చెప్పినమాట? మెడికల్ కాలేజ్ గురించి కూడా ఇదే స్టాండ్ తీసుకున్నట్టయితే సంతోషపడేవాడు. ఇవాళ మెడికల్ కాలేజీని ఆగిపోయినటువంటి మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటైజ్ చేస్తాము, పీపీపీ మోడల్ చేస్తామని చెప్పి ఎప్పుడో సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మొన్ననే మీరు ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నేను మంచిదే అని చెప్పాను అనుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఏ రకంగా మంచిది అని మీరు చెప్పాలి, ఎందుకు మంచిదో చెప్పాలి. ఒక పక్క ఎగ్జాంపుల్స్తో సహా గత మీటింగ్స్లో నేను చెప్పాను, తప్పకుండా బాపట్లకి ఏదైతే మన గుంటూరు మెడికల్ కాలేజ్ ఉందో, ఏదైతే గుంటూరు జీజీహెచ్ ఉందో అటువంటిది వస్తేనే, ప్రభుత్వ రంగంలో వస్తేనే దానివల్ల మనకి బాపట్లకి మేలు జరుగుతుంది. అదే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలోనో ఎన్ఆర్ఐ హాస్పిటల్ లాగానో వస్తే అది ఆ 4 గోడల మధ్య ఒక వ్యాపార కేంద్రంగా మారుతుంది తప్పించి జనబాహుళ్యానికి, పేదవాడికి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రభుత్వ రంగంలోనే రావాలి, ప్రభుత్వాలే పెట్టాలి అని చెప్పి ఇచ్చినటువంటి ఆ ప్రతిపాదనని మీరు నీరుగార్చి మీకు ఉద్దేశపూర్వకంగా కొంతమందికి ప్రయోజనాలు చేకూర్చడానికి ప్రైవేటైజ్ చేస్తా ఉంటే చూస్తూ మేమేం ఊరుకోం. ఖచ్చితంగా దానికి తీసుకోవాల్సిన స్టెప్ వేస్తాం. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నాను, కళ్ళు తెరవండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని మీద మీ స్టాండర్డ్ మీరు మాట్లాడండి. కేసు పెట్టచ్చు, సూసైడ్ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే దాన్ని కేసు ఉంది. ఎవరి మీద పెట్టాలి, ఎంతవరకు పెట్టాలి? ఆ ప్రయత్నం చేసినటువంటి రామయ్య మీద పెడితే పెట్టచ్చు, తప్పులేదు. అది చేయటం వద్దునైనా ఇంకా చాలు, దిగు, జాగ్రత్త దిగు అని చెప్పి వాళ్ళని